హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ROG Strix G16 ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పటివరకు ఉన్న ల్యాప్టాప్లలో సూపర్ స్పెసిఫికేషన్స్, హైయెస్ట్ స్పెసిఫికేషన్ ఉన్న ల్యాప్టాప్ ఇది అని చెప్పేసుకోవచ్చు. సో ఎవరైతే గేమింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇది ఒక వరం అని చెప్పేసుకోవచ్చు. దీనిలో గేమ్ ఆడుతూ ఉంటే అటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఆల్రెడీ దీన్ని నేను 2 వారాల నుంచి వాడుతున్నాను. సో దాని కారణంగా దీనిలో ఉండే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది నేనైతే మీకు చెప్పగలుగుతాను. సో మరి ఆల్రెడీ దీన్ని అన్బాక్సింగ్ చేసేసాను. కాకపోతే మీకోసం మళ్ళీ ఇంకొకసారి ఈ బాక్స్లో ఏముంటుంది అనేది నేను ఇక్కడ చూపిస్తాను. సో మరి ఈ బాక్స్ని మనం ఇలా ఓపెన్ చేసినట్టయితే మరి దీని ప్యాకేజింగే మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దీని లోపల ఇంకొక బాక్స్ ఉంది. సో దీన్ని మనం ఇలా బయటికి తీద్దాం. సో చూడండి, దీని యొక్క ప్యాకేజింగే మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా అన్న వెంటనే చూడండి మనకు ప్యాకేజింగ్ అనేది ఎలా ఉంది, దీని లోపల వీళ్ళు ఎలా డిజైన్ చేశారనేది. సో ఎవరైతే దీన్ని డిజైన్ చేశారో వాళ్ళకు ఒక పెద్ద సెల్యూట్. ఎందుకంటే మనం ల్యాప్టాప్ తీయాలి అంటే తంటాలు పడకుండా చాలా ఈజీగా అయితే బయటికి తీసే విధంగా. సో దీని లోపల వైపు మనకు ఒక అడాప్టర్, ఒక కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి మనం వీటన్నిటిని సైడ్కి ఉంచేసి డైరెక్ట్ ల్యాప్టాప్ గురించి మాట్లాడదాం. సో ఈ ప్యాకేజింగ్ చూడండి ఎలా ఉంది. ఒకసారి ప్రెస్ చేసిన వెంటనే ఇది క్లోజ్ అయిపోతుంది చూడండి. సో మరి దీన్ని మనం సైడ్కి ఉంచేసి డైరెక్ట్ ల్యాప్టాప్ గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఇది దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ల్యాప్టాప్. మరి ల్యాప్టాప్ యొక్క డిజైన్ అయినా కానివ్వండి, లేకపోతే దీని యొక్క బిల్డ్ అయినా కానివ్వండి, చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. సో ఒక గేమింగ్ ల్యాప్టాప్ అంటే ఎలా ఉంటుందో అటువంటి ఫీల్ అయితే మీరు ఈ ల్యాప్టాప్ చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది. యాక్చువల్లీ గేమింగ్ అంటేనే మనకు Asus వాళ్ళకి సంబంధించిన ROG సిరీస్ ఉంటుంది చూసారా. సో అదే గుర్తుకొస్తూ ఉంటుంది. సో మరి అదే ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తుంది. పైవైపు మనకు మొత్తం మెటల్ బిల్డ్ చూడడానికి కనిపిస్తుంది. కింద వైపు చూసుకున్నట్టయితే సైడ్ నుంచి చూసినా, ఎటువైపు నుంచి చూసినా మొత్తం మనకు ఎయిర్ వెంట్సే చూడడానికి కనిపిస్తున్నాయి. దాని కారణంగా మనకి ల్యాప్టాప్ అయితే హీట్ అవ్వదు. దాని తర్వాత మనం దీని చుట్టుపక్కల పోర్ట్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ USB 3.2కి సంబంధించిన 2 USB పోర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇటువైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ 3.5mm జాక్, దాంతోపాటే ఒక థండర్బోల్ట్ పోర్ట్, దాని తర్వాత ఇక్కడ మనకు Type C పోర్ట్ను ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు, HDMI పోర్ట్ ప్రొవైడ్ చేశారు, LAN పోర్ట్ ప్రొవైడ్ చేశారు, దాని తర్వాత ఇక్కడ ఒక పవర్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఈ ల్యాప్టాప్ని మనం ఇక్కడ టేబుల్ మీద పెడదాం. టేబుల్ కొని దీనికి గ్యాప్ వచ్చేసింది. దాని తర్వాత గ్రిప్ అనేది చాలా సాలిడ్గా ఉంది. ఈ ల్యాప్టాప్ని ఇలా ఓపెన్ చేయొచ్చు. జనరల్గా మనం ల్యాప్టాప్ని ఓపెన్ చేసేటప్పుడు ఇవి ఏమవుతాయి తెలుసా, ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాకపోతే చూడండి, దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన గ్రిప్ కారణంగా ఒకటే ఫింగర్ తోటి మనం ఇలా లేపడం, ఇలా కిందికి జరపడం లాంటివి అయితే చేసేయచ్చు. కాకపోతే ఈ ల్యాప్టాప్ని మనం మొత్తం ఇలా బ్యాక్ సైడ్ దాకా వంచలేం. కాకపోతే నాకైతే సరిపోయింది. ఇంత మొత్తం నాకు 360 డిగ్రీ వంగాల్సిన అవసరం కూడా ఏమి లేదు. కాకపోతే ఇక్కడ ఎంత అయితే ఉందో అంతైతే నాకు సరిపోద్ది. నెక్స్ట్ దీని లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మొత్తం మనకు ఒక గేమింగ్ ల్యాప్టాప్ చూస్తే ఎలా అయితే ఉంటుందో అలా చూడడానికి కనిపిస్తుంది. సో మరి దీన్ని అయితే నేను పవర్ ఆన్ చేసేసాను. పవర్ ఆన్ చేసిన వెంటనే చూడండి దీనిలో మనకు లైట్స్ అనేవి ఎలా వస్తున్నాయి అనేది. సో RGB లైటింగ్ అయితే చూడడానికి కనిపిస్తుంది. కింద వైపు చూసారు, ఇక్కడ కూడా మనకు ఒక లైటింగ్ని ప్రొవైడ్ చేశారు. సో కంప్లీట్గా ఒక గేమర్కి కావాల్సిన ఫీల్ ఏదైతే ఉంటుందో అవంతా చూడడానికి కనిపిస్తుంది. దాని తర్వాత దీని లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ కీబోర్డ్ స్పేస్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. మెకానికల్ కీబోర్డ్ లాంటి ఫీల్ అయితే మీకు వస్తుంది. టైపింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. దాని తర్వాత ఈ ట్రాక్ ప్యాడ్ స్పేస్ గురించి మాట్లాడినట్టయితే ఈ ట్రాక్ ప్యాడ్ స్పేస్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ మనం ఎవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏంటిది ASDF లాంటి కీస్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు సార్. వాటి యొక్క డిజైన్ ఎలా చేశారంటే ట్రాన్స్పరెంట్గా పెట్టారన్నట్టు. అంటే దీనిలో నుంచి చూస్తూ ఉంటే ఆ కీ లోపల ఏముంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ ఆన్ అవుతూ ఉంటే దీనికి సంబంధించిన లైటింగ్ ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడ మనకు నమ్ కీస్, దాని తర్వాత వేరే వేరే బటన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డిజైన్ అనేది ఇక్కడ పై వైపు ఇచ్చారు. జనరల్గా మనకి ఇక్కడ ఇటువైపు ప్రొవైడ్ చేస్తుంటారు కదా, కాకపోతే ఇక్కడ పైన ఇచ్చారు. దాని కారణంగా మనకి ఇది ఒక వెరైటీ లుక్లో అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఇది మనకు మనం ఆన్ చేసిన వెంటనే Windows 11 తోటి బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి ఈ ల్యాప్టాప్ని నేను ఫటాఫట్ సెటప్ చేసేస్తాను. Windows 11 తోటి అయితే ఇది వచ్చేసింది కదా. సో సెటప్ చేసేసి మనం మిగతా వాటి గురించి మాట్లాడదాం. నెక్స్ట్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే Intel i9 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. 13th జనరేషన్ సంబంధించిన ప్రాసెసర్ ఇది. 5.6 GHz క్లాక్ స్పీడ్ తోటి అయితే ఇది రావడం జరిగింది. 24 కోర్స్ ఉంటాయి, 32 థ్రెడ్స్ తోటి అయితే ఈ ల్యాప్టాప్ రావడం జరిగింది. నెక్స్ట్ దీనిలో మనం గ్రాఫిక్స్ గురించి మాట్లాడినట్టయితే NVIDIA RTX 4070 గ్రాఫిక్స్ని అయితే దీనిలో యూజ్ చేసేసారు. సో మరి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే i9 13th జనరేషన్ ప్లస్ RTX 4060 సంబంధించిన కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది ప్రజెంట్ మార్కెట్లో ఉన్న హైయెస్ట్ కాంబినేషన్ అని చెప్పేసుకోవచ్చు. సో ఎవరైతే గేమింగ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారో, ఎడిటింగ్ చేయాలనుకుంటూ ఉంటారో వాళ్ళకు పండగ అని చెప్పేసుకోవచ్చు పర్ఫార్మెన్స్ పరంగా. మరి దీనిలో ర్యామ్ గురించి మాట్లాడితే 16GB ర్యామ్ అయితే ఉంటుంది. అప్ టు 64GB వరకు అయితే మనం దీన్ని ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు. దీని స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ 16 ఇంచెస్ డిస్ప్లేని అయితే మనకు ప్రొవైడ్ చేసేసారు. సో దీనిలో మనకు డాల్బీ విజన్ చూడడానికి కనిపిస్తుంది. స్పీకర్స్ గురించి మాట్లాడినట్టయితే డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో మరి ఈ డిస్ప్లేలో మనం కొన్ని వీడియోస్ కూడా ప్లే చేసి చూద్దాం. యాక్చువల్లీ దీన్ని వీళ్ళు ఏమంటున్నారంటే నెబులా డిస్ప్లే అని చెప్పేసి అయితే అంటున్నారు. నెబులా డిస్ప్లే అని చెప్పేసి
Asus వాళ్ళు సర్టిఫికేషన్ దేనికి ఇస్తారంటే దేని డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ అనేది 240 హెర్ట్జ్ ఉంటుందో, దాని తర్వాత 500 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుందో డిస్ప్లేలో, సో దానికి వీళ్ళు ఈ సర్టిఫికేషన్ ఇస్తారన్నట్టు. సో మరి దీనికి ఆ సర్టిఫికేషన్ ఉంది, దాని కారణంగా మనకు దీనిలో డిస్ప్లేలో అన్ని చాలా ప్రాపర్గా కనిపిస్తాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, ల్యాప్టాప్ బూట్ అయిపోయింది. బూట్ అయిన తర్వాత దీనిలో మీరు వాల్పేపర్ చూడవచ్చు, ROG Strix అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చూపించారు. సో మరి దీనిలో మనకు వీళ్ళు చాలా రకాల వాల్పేపర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ నేను దీన్ని వాడి చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆ వాల్పేపర్స్ పెట్టుకున్నప్పుడు మనకు దీని కలర్స్ అనేవి డిఫరెంట్ కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ మనకి RGB కలర్స్ ఏవైతే ఉంటాయో దాని ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనం ట్రాక్ ప్యాడ్ గురించి మాట్లాడితే చాలా పెద్ద ట్రాక్ ప్యాడ్ అని చెప్పుకున్నాం కదా, దీని యొక్క రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో మరి దీనిలో నేను కొన్ని వీడియోస్ కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే 2K QHD డిస్ప్లేని అయితే యూస్ చేస్తారు. సో 16 ఇంచెస్ డిస్ప్లే. సో దీనిలో మన 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్న కారణంగా సో దీనిలో మీరు డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే అన్ని కలర్స్ అనేవి ఎంత ప్రాపర్గా కనిపిస్తున్నాయి అనేది మీరు చూడొచ్చు. దాని తర్వాత దీన్ని నేను యాంగిల్ మార్చి కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా యాంగిల్ మార్చినా సరే దీనిలో కలర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. దాని తర్వాత ఇక్కడ మనం సౌండ్ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ కూడా మీకు ఇక్కడ వినిపించలేను, కాకపోతే నేను ఆల్రెడీ విన్నదాని ప్రకారం మాత్రం చాలా లౌడ్గా అయితే వస్తుంది సాంగ్స్ అవి ఇవి విన్నప్పుడు. సో 16 ఇంచెస్ IPS QHD+ డిస్ప్లే ఇచ్చిన కారణంగా మనకైతే ఇది ఇలా కనిపిస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడినట్టయితే 240 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో మరి ఒకసారి మనం ఏం చేద్దామంటే దీనిలో గేమ్ కూడా ఆడి చూద్దాం, దాంతో మీకు ఇంకొంచెం ఐడియా అయితే వచ్చేస్తుంది. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే దీనిలో చాలా రకాల వేరియంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నా దగ్గర ఉంది QHD+ వేరియంట్, అలా కాకుండా దీనిలో మనకు ఫుల్ HD+ వేరియంట్ తోటి 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తోటి కూడిన ఇంకొక వేరియంట్ కూడా మనకు చూడడానికి కనిపిస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర 16 ఇంచెస్ కాకుండా 18 ఇంచెస్ వేరియంట్ కూడా మనకు మార్కెట్లో ఇది అవైలబిలిటీలో ఉంది. సో ఫ్రెండ్స్ దీనిలో మనం ఇక్కడ గీక్ బెంచ్కి సంబంధించిన టెస్ట్ని కూడా రన్ చేద్దాం. దానికంటే ముందు ఇక్కడ మనకు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మనకు 24 కోర్స్ 32 థ్రెడ్స్ ఉన్నాయని చెప్పేసి, దాని తర్వాత ఇక్కడ మనకు 13 జనరేషన్ సంబంధించిన ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్ ఉంటుందని చెప్పేసి, దాని తర్వాత ఇక్కడ మనకు దీనికి సంబంధించిన మోడల్ నేమ్ కూడా ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం రన్ CPU బెంచ్ మార్క్ అని చెప్పేసి, సో మరి దీనిలో మనకు ఎంత స్కోర్ వస్తుందనేది అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత మనం మిగతా వాటి గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం గీక్ బెంచ్ స్కోర్ గురించి మాట్లాడినట్టయితే సింగిల్ కోర్లో ఎంత వచ్చింది, మల్టీ కోర్లో ఎంత వచ్చింది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో చాలా ఎక్సలెంట్ స్కోర్ అనేది రావడం అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇది దీని యొక్క గీక్ బెంచ్ స్కోర్. సో ఇందులో మనకి ఇంకొక అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటి అంటే MX స్విచ్ అని ఉంటుంది. ఇది ఏం చేస్తానంటే దీని యొక్క డిస్ప్లే అనేది డైరెక్ట్లీ GPU నుంచి పవర్ తీసుకుంటుంది. సో దీని కారణంగా మనకు దీనిలో 9 to 10% పవర్ అనేది బూస్ట్ అవుద్ది. ఫ్రెండ్స్ చూసారు కదా దీనిలో గేమ్ ప్లే ఎలా ఉంది అనేది. సో చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేసేస్తుంది. సో దీనిలో మనం చాలా రకాల గేమ్స్ని అయితే ఆడి చూసాం. దాని తర్వాత వీడియో ఎడిటింగ్ కూడా చేసి చూసాం. ఎక్కడ కూడా మనకు ల్యాగ్ లేకుండా ప్రతిదీ చాలా స్మూత్గా అయితే ఇది హ్యాండిల్ చేసేస్తుంది. సో దీనిలో మనకు బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే 90 వాట్-అవర్ బ్యాటరీని అయితే యూస్ చేశారు. సో యాక్చువల్లీ ఇటువంటి టర్మినాలజీ అనేది అంటే ఈ వాట్-అవర్ టర్మినాలజీ అనేది మనం ల్యాప్టాప్లో వింటూ ఉంటాం. కాకపోతే మనం అందరం ఎక్కువగా మొబైల్ అవర్స్ కాబట్టి మీకు మొబైల్ భాషలో చెప్పాలి అని అంటే 24,300 mAh బ్యాటరీ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మరి ఎక్కువగా మనం గేమింగ్ చేసినా ఎడిటింగ్ చేసినా ఒక 4 నుంచి 5 గంటల వరకు మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. ఏ గేమింగ్ ల్యాప్టాప్ అయినా సరే అంతే, ఇది కూడా అంతే అని చెప్పేసుకోవచ్చు. మరి ఈ ల్యాప్టాప్ అనేది వేడవుతుందా అంటే నేను ఆడినంతసేపు అయితే నాకు ఎక్కడ కూడా వాడినంతసేపు హీటింగ్ ఇష్యూస్ అయితే చూడడానికి కనిపించలేదు. సో మరి దానికి రీజన్ ఇక్కడ ఉండే ఎయిర్ వెంట్స్ అని చెప్పేసుకోవచ్చు. చుట్టుపక్కల మనకు చాలా మటుకు ఎయిర్ వెంట్స్ చూడడానికి కనిపిస్తున్నాయి. సో దీనిలో మనకు ROG ఇంటెలిజెంట్ కూలింగ్ ఇచ్చారన్నట్టు. ట్రైఫాన్ టెక్నాలజీ విత్ ఫుల్ సరౌండ్ వెంట్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో మరి ఇక్కడ మనకు మాన్యువల్ ఫ్యాన్ కంట్రోల్ కస్టమైజేషన్ కూడా దీనిలో చూడడానికి కనిపిస్తుంది. సో 280 వాట్ అడాప్టర్ని అయితే పెద్ద ఒక అడాప్టర్ని ప్రొవైడ్ చేశారు. చాలా ఫాస్ట్గా అయితే ఇది ఛార్జ్ చేస్తుంది. సో దీనిలో మనకు బ్లూటూత్ 5.2తో పాటు Wi-Fi 6 చూడడానికి కనిపిస్తుంది. దాని కారణంగా మనకు కనెక్టివిటీ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ చూడడానికి కనిపించవు. 720p క్యామ్ని అయితే దీనిలో వీళ్ళు వెబ్ క్యామ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో జనరల్గా ఎవరైతే పర్ఫార్మెన్స్ కోసం ఒక మంచి ల్యాప్టాప్, గేమింగ్ కోసం ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటారో వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ నా కూపన్ కోడ్ని కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను, లేదా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీన్ని కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మరి ప్రైజింగ్ చెప్పలేదు కదా. సో దీనిలో మనకు ప్రజెంట్ నా దగ్గర ఉండే వేరియంట్ గురించి మాట్లాడినట్టయితే 1,80,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. సో మరి 1,80,000కు ఈ ల్యాప్టాప్ అనేది వర్క్ చేస్తుందా అంటే 100%. సో దీని పర్ఫార్మెన్స్ చూసి నేను ఈ మాట చెప్తున్నాను. దీనిలో కూడా మనకు డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రైస్ అనేది వేరేలాగా ఉంటుంది. అంటే 8GB ర్యామ్ అయినా కానివ్వండి, ఇప్పుడు ఇది QHD+ డిస్ప్లే కదా, కాకుండా ఫుల్ HD+ డిస్ప్లే అనేది కొంచెం మనకు తక్కువ దొరుకుతుంది. దానిలో మనకు రిఫ్రెష్ రేట్ అనేది వేరేలాగా ఉంటుంది, దీనిలో రిఫ్రెష్ రేట్ అనేది వేరేలాగా ఉంటుంది. సో దాని కారణంగా మనకు ఈ వ్యత్యాసం అయితే ఉంటుంది. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ ల్యాప్టాప్ అనేది ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.